మీటింగులు ముగించడానికి. మీ తలలన్నీ వేడెక్కిపోయాయని నాకు తెలుసు. గాలి లేక బాధపడుతున్నారు గ్రౌండ్లో. కాసేపు కొంచెమే చెప్తాను, ఎక్కువ చెప్పను మీకు. యేసుక్రీస్తు వెళ్ళిపోతూ శిష్యులతో చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నా వలన మాటలు మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి చెప్పండి అని చెప్పాడు. అలా చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. కొద్ది కాలానికే, ఇందాక సౌండ్ బాగుంది నాయన, హమ్మింగ్ తీసేయండి, బేస్ తీసేయండి, బేస్ తీసేయండి, బేస్ మొత్తం బేస్ మూసేయి, ట్రిపుల్ ఇవ్వు. గుడ్. పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది కాలం గ్యాప్లోనే క్రీస్తు శకం సుమారు 33లో పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేము పట్టణంలో ఉన్న అపోస్తులు కూడుకున్న మేడగదిలోకి వచ్చాడు. అలా మేడగదిలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల్లా అపోస్తులందరి మీద వాలినప్పుడు వాళ్ళు అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. అలా మాట్లాడినప్పుడు ఆ మాటలు విని అనేక మంది పేతురు ప్రసంగానికి ముగ్ధులై మారిపోయి పేతురు గారిని, అపోస్తులను ప్రశ్నిస్తారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37 ప్రజలు అపోస్తుడైన పేతురు గారు మాట్లాడిన ప్రసంగం విన్న తర్వాత, ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారట. అంటే హృదయములను మండించిన దేవుని మాట. హృదయములను మండించిన దేవుని మాట. వాళ్ళు హృదయంలో నొచ్చుకొని ఆ ప్రసంగం విన్న తర్వాత వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఏమని అడుగుతున్నారు? చదువునైనా, సహోదరులారా మేమేమి చేతుము? సరే, ఇంత ప్రసంగం చేశారు మీరు యేసుక్రీస్తు గురించి. అన్యాయంగా ఆయన మేము చంపేశాం, అన్యాయంగా ఆయన మా మనుషుల్లో సామాన్యుడు అనుకున్నాం. కానీ దేవుని యొద్ద నుండి వచ్చిన, మా కోసం వచ్చిన వాడని మేము గ్రహించలేకపోయాం. కనుక ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి అని అపోస్తుల్ని, పేతురును కడమ అపోస్తులని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, మీరు మారు మనసు పొందాలి. మొదట మీ మనస్సును మార్చుకోండి. తర్వాత పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం, మా మీదకు వచ్చిన ఈ వరం అనేక వరములతో మా మీదకి వచ్చింది, మీకు పరిశుద్ధాత్మ వరంగా మాత్రం మీలో ఉంటుంది. పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. తర్వాత ఈ పరిశుద్ధాత్మ మీకు ఇవ్వటం అనే ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన యేసు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. అప్పుడు చెప్పారనమాట, ఇక మీ మీదకి వస్తాడు పరిశుద్ధాత్మ. ఆయన కనబడ్డు మీలో ప్రవేశిస్తాడు. మీలో పరిశుద్ధ బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందాము అన్న నమ్మకాన్ని కలిగి ఉండాలని. కిందకి వెళ్ళేసరికి చదువునైనా, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, ఈ సమాజం ఉంది చూశారు, వాళ్ళతో ఏ విషయంలోనూ కలవకండి. వాళ్ళతో ఏ విషయంలో మీరు కలవకండి. మీరు మూర్ఖులకు, ఈ తరం, మీరు ఏ తరంలో ఉన్నారు?
మూర్ఖులున్న తరంలో మీరున్నారు. ఎప్పటి నుంచి? క్రీస్తు శకం 33 నుంచి. జాగ్రత్తగా వినాలి. క్రీస్తు శకం 33 నుంచి మూర్ఖుల మధ్య మీరున్నారు. అప్పటికే మూర్ఖత్వం ప్రపంచానికి వచ్చేసింది. అందరికీ మూర్ఖత్వం. మూర్ఖులైన ఈ తరం వారికి మీరు వేరైపోవాలి. సపరేట్. వాళ్ళ నుంచి మీరు వేరైపోవాలి. వాళ్ళతో కలిసి ఉండకండి. అందుకే నేను ఎక్కువ చెబుతుంటాను, బంధువులని, కులం అని, మతం అని, వర్గం అని, ప్రాంతీయం అని ఇవి అలవాటు చేసుకుంటారు. మా కులం వాడు, మా ప్రాంతం వాడు, మా జాతి వాడు, మా జాతి. ఒక విషయం గమనించారండి? ఒక షెడ్యూల్ కులాల్లో ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాదిగ కులానికి చెందిన అమ్మాయిని మాల కులానికి చెందిన అబ్బాయికి ఇవ్వరు. మీకు తెలుసు చాలా విషయాలు. అలాగే మాల కులానికి చెందిన అమ్మాయిని మాదిగ కులానికి ఇవ్వరు. అలాగే హిందువులలో కూడా ఈ షెడ్యూల్ కులాల వారు వాళ్ళ జాతులు బట్టి వాళ్ళు ఎన్నుకుంటారు అందరినీ. అందుకే వాళ్ళు మూర్ఖులు అన్నారు. మూర్ఖంగా మీరు అలా ప్రవర్తించి ఇచ్చినాయని చెప్పాలి. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు? 17 మంది మాట్లాడుతూ అడ్రస్ చేస్తూ ప్రారంభ సంఘం రిఫరెన్స్ చెప్పండి. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఎందుకంటే మరి అక్కడ కూడా సంఘాలు ఉన్నాయి కదండి, పేర్లు ఉన్నాయి. 7 సంఘాలకి 7 పేర్లు ఉన్నాయి అని మీరు అంటారు. ఎందుకంటే తర్వాత ఆయన ఎవరో పొల్లెడతారు. పొల్లెట్టుగానే విన్నదంతా బుగ్గులో కలిసిపోద్దంతా. నీరు పోసినట్టు అయిపోద్ది మంట మీద. వెరీ గుడ్. ఇప్పుడు ఏమన్నాడు చూడండి అక్కడ. ఎఫెసులో ఉన్న సంఘం. ఎఫెస్ అంటే ఏంటి? ఎఫెసు పట్టణం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫ్సి సిటిజన్స్ వాళ్ళు ఎఫ్సిలో ఉంటారు ఆ పట్టణం. నేను సిటిజన్ ఆఫ్ విశాఖపట్నం. మీరు సిటిజనా? మీరు ఉండే చూసారా, ఈ పట్టణాలండి, అవి ఉన్న స్థలాలు అవి. అంతేగాని సంఘం పేరు కాదు. ఇప్పుడు క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా మనకు కనబడతారు. ఇప్పుడు మీరు అందరూ క్రీస్తు సంఘం వాళ్ళని నేను నమ్ముతున్నాను. ఏమైనా పేర్లు ఉన్నాయట మీకు? పేర్లుంటే మీరు అందులో సంఘంలో ఉన్నట్టు కాదు. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు చేర్చాలి, సంఘంలో మీరు చేరడం కాదు. సంఘంలో మీరు చేరటం కాదండి, దేవుడు మిమ్మల్ని చేర్చాలి. ఇప్పుడు మీరంతా చేర్చబడిన వారు, సంఘంలో చేర్చబడిన వారు. ఈ చేర్చబడిన వారు ఏం చేయాలని ప్రసన్నబాబు గారు వాక్యం మొదలెట్టారు. రిఫరెన్స్ 10వ అధ్యాయం మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 24వ వచనంలో, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయడు. ఎలాగు చేయడు ఆ మీద మాట. ఎలాగు చేయడు? ప్రేమ చూపుటను సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. వాళ్ళు చేర్చబడిన వారు కనుక ఎంతమంది చేర్చబడ్డారు? 10 మంది చేర్చబడవచ్చు, ఒక్కరు చేర్చబడవచ్చు, 100 మంది చేర్చబడవచ్చు, 1000 మంది చేర్చబడవచ్చు. మీరందరూ చేర్చబడిన వారు కనుక మీ దగ్గరికి వచ్చాను. ప్రారంభంలో నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పే రోజుల్లో మీరు ఏంటంటే అంత బైబిల్కి వ్యతిరేకంగా చెప్తున్నారు అన్నారు నన్ను. ఇక నేను ఏం చేయలేండి, తలపెట్టుకోవాలి దేని కిందైనా. మీరంతా సపరేట్గా చెప్తున్నారు. నేనేం సపరేట్గా చెప్పానండి? మీరే కదా చదివారు. మీరు చదివింది నేను చెప్పాను. బైబిల్లో రాయబడినవి తప్పంటారా అన్నాను. మాట్లాడడం మానేశారండి. బైబిల్లో రాశాడు దేవుడు తెలుసుకోవాలని. మరి మనం మానేస్తామా? బైబిల్లో ఎందుకు రాశాడంటే ఇందాక చూసారా, అది లవ్ లెటర్ అండి. దేవుడు తన పిల్లలకు రాసిన లవ్ లెటర్ అండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. మనం ఎక్కడెక్కడి నుంచి మాట్లాడుకొచ్చామండి. పరలోకం, ఆకాశం, మహాకాశాల దగ్గర నుంచి అక్కడ ఉన్న దేవుడి గురించి, కోట్ల మంది దేవదూతల గురించి, మొదట పుట్టిన జ్యేష్ఠ కుమారుడు క్రీస్తు గురించి, తర్వాత పుట్టినటువంటి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడి గురించి, ఇవన్నీ మాట్లాడుకొని ఆ కాలాలు అవన్నీ పరిశీలించి ఈ 3వ రోజుకి మనం వచ్చాము ఇక్కడికి. ఈ 3వ రోజు ఇక్కడికి వచ్చినందుకు మీరంతా
చేర్చబడ్డారు. దేవుడు మిమ్మల్ని చేర్చాడు. మీరు రావటం ఎలా జరిగింది? మీలో ప్రేరణ అనేది వచ్చింది. నేను వెళ్ళాలి. ఎందుకు వచ్చింది? మీరు సత్యములో ఉన్నారు కనుక. మీరు వాక్యములో ఉన్నారు. సత్యం అంటే వాక్యము. మీరు వాక్యములో ఉన్నారు కనుక మీరు వచ్చారు. లేకపోతే మీరెందుకు వస్తారు ఇక్కడికి? రాని వాళ్ళు రాకుండా పోయారుగా. రైట్. రాని వారిలో క్రీస్తు సంఘం వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళ శరీర బలహీనతలు, వాళ్ళ శరీరంలో ఉన్న కోరికలు చంపుకోలేక, ప్రయాణం చేయలేక, అంత దూరం వెళ్ళాలా అని అనుకుని వాళ్ళు మానేశారు. వదిలేయండి, అది వాళ్ళ మిస్టేక్. మీరందరూ వచ్చినట్టు చేర్చబడ్డారు. ఈ చేర్చబడిన వారు ఏం చేశారని 42వ వచనంలో ఉంది. జాగ్రత్తగా చూడండి. చేర్చబడిన వారు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. అందరూ బైబిల్ ఇప్పి చూడాలి. మళ్ళీ నేనేదో చెప్పానని మీరు బయటికి వెళ్ళి నా మీద కంప్లైంట్లు ఇవ్వకూడదు. బైబిల్లో ఉంది, ఇదిగోండి ఇది బైబిల్లో ఉందని మీరు చూపించాలి. మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, బైబిల్లో ఉంది. అందుకే నేను ఛాలెంజ్ చేసేటప్పుడు ఎవరైనా ఉన్నారా, ఒక ఛాలెంజ్ చేశానండి అప్పట్లో. స్వస్థతలో చేసే బోధకులందరికీ, స్వస్థతలు చేస్తున్న బోధకులందరికీ సవాల్ చేస్తున్నాను. ఇప్పుడు స్వస్థతలు జరగవు, జరుగుతాయని మీరు రండి, జరగవని నేను నిలబెడతాను. మనిద్దరం నిలబడదాం జనాల మధ్య, మనిద్దరం వాదించుకుందాం. జరుగుతాయి అని నువ్వు చెప్తే నీ వెనకాతలు నేను బైబిల్ పెట్టుకొని నెంబర్ 2 కింద నిలబడతాను. జరగవని కానీ నేను గెలిస్తే నువ్వు నా వెనకాతలు నెంబర్ 2 కింద నిలబడాలి. ఒక్కరు రాలేదండి. దినకరన్ దగ్గర నుంచి మొదలెట్టానండి. వీళ్ళందరికీ పితామహుడు భూత వైద్యుడు ఆయనే, దినకరను. బాబా వీళ్ళు ఉత్తరాలు రాసేవారండి. సునీత అనే పాప ఎవరన్నా అనుకోండి, దినకరన్ తమిళనాడులో కదా ఉన్నాడు, కోయంబత్తూరులో. అయ్యగారు, నేను కడుపు నొప్పితో బాధపడుచున్నాను, మరి నాది విశాఖపట్నం, నా గురించి ప్రార్థన చేయండి. విశాఖపట్నం వస్తున్నాడు అనుకోండి మీటింగులకి దినకరను. విశాఖపట్నం నుంచి వచ్చిన న్యూస్ ఉత్తరాలన్నీ దగ్గర పెట్టుకుంటాడండి. అందులో ఎవరెవరు ఏ ఏ జబ్బుల మీద ఉత్తరాలు రాశాడో వాళ్ళ పేర్లు, వాళ్ళ జబ్బు, వాళ్ళ ఊరు రాశాయి. పేపర్ మీద తెచ్చుకుంటేవాడండి వేదిక మీదకి. అంటే మీకు తెలియదు కదా, మీకు అంత పెద్దవాడిని అంత మాట అనేస్తారా? నన్ను చిన్నగా చూస్తారు. నేనేమనేసానయ్యా పెద్దోడిని. ఈ ఉత్తరాలు రాగానే, అమ్మా సునీత, నువ్వు చాలా కాలంగా కడుపు నొప్పితో బాధపడుచున్నావు బిడ్డ, యేసు నిన్ను పిలిచిస్తున్నాడు, రా. ఆవిడ అటు ఇటు చూస్తుంది, ఎవరు సునీత అని. ఏంటి నా పేరు చెప్పేశాడా? పిచ్చిదానా, నువ్వు ఉత్తరం రాసిన సంగతి నీకు తెలీదు. నువ్వు ఉత్తరం రాసావు, నువ్వే చెప్పావు నీ పేరు, నీ ఊరు, నీ జబ్బును. మరి వెళ్ళ అందరి మధ్య. ఇంకా ఆ వేదిక మీదకి తీసుకొచ్చిన తర్వాత ఆ లైట్లో, డప్పుల శబ్దంలో, ఇదిగో మన పిల్లలు పెడతారు సౌండు, అబ్బాబ్బాబ్బా చెవులు గింగురు అనిపోతున్నాయండి. వీళ్ళందరినీ పెద్ద సౌండ్ పెట్టి చెవులు ఇలా ముందుకు లాగి వెళ్ళినాయి. ఆ సౌండ్ బాక్సుల దగ్గర పెడితే అప్పుడు సౌండ్ ఎంత బాధో వాళ్ళకి అర్థమవుతుంది. చచ్చిపోతాడు. నాకు అక్కడ బాత్రూంలో వినబడుతున్నాయి పెద్ద శబ్దాలు. ఎందుకర్రంత శబ్దాలు? మాట అర్థం కావాలి. ఎక్కువ ప్రసంగాలు చేయటం వల్ల గొంతుకు పోయింది. మరి ఇప్పుడు గొంతుకు రాదుగా, చిన్న గొంతుతోనే మాట్లాడతాను. కనుక నాయన అలాగా సునీత రా అమ్మ. అలాగే అమ్మ రూతు, నువ్వు చాలా కాలంగా తలనొప్పితో బాధపడుతున్నావు, యేసు పిలుచున్నాడు రా అమ్మ అనగానే అప్పుడు వస్తుంటే జనాలంతా చప్పట్లు. అబ్బో ఎలా తెలిసిపోయింది అయ్యగారికి మన పేరు? మీ ఉత్తరం నువ్వు రాసిన ఉత్తరం అలాంటిది. ఇవన్నీ ఛాలెంజ్ చేశాను. అప్పుడు నేను రాశానండి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు దినకరన్ గారు, మరి ఆ స్వస్థతలు లేవు. ఒకవేళ మీరు విశాఖపట్నం వస్తే నన్ను రమ్మంటే నేను వస్తాను. అప్పుడు కుర్రోడిని కదండి, కొంచెం ఇంత పుడితే ముసలోడిని అయిపోయాను. అప్పుడు కుర్రవాడిని, చాలా యాక్టివ్గా ఉండేవాడిని. మీరు రమ్మంటే వస్తానంటే నా ఉత్తరానికి సమాధానం లేదండి. ఎందుకండి ఎలాగ ఒప్పుకుంటాడు? జరగవని అతనికి తెలుసు, జరగవని నాకు తెలుసు. ఒక ఆమె కాకినాడలో ఉంటుందండి. ఒక ఆమె అలా ఆయన స్కూటర్ మీద వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద చచ్చిపోయాడండి. చచ్చిపోతే ఈ అమాయకురాలు చచ్చిపోయినోడు గురించి ఏడవకుండా
దినకరణకి ఫోన్ చేసిందండి. దినకరణకి ఫోన్ నెంబర్లో ఇస్తారు కదా, ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అయ్యగారు నా భర్త చనిపోయారు, మరి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళారో లేదో మీరు చెప్తారా అని అడిగాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాడో లేదో దినకరన్ చెప్తాడా? అమ్మ, నేను చూశాను, దేవుడిని అడిగాను, దేవుడు నాకు చూపించాడు దర్శనంలో, నీకు పేతురు దగ్గర మీ ఆయన ఆడుకుంటున్నాడు అన్నాడు. అడుక్కు తింటున్నాడు అంటే బాగున్నాం. ఇలాంటి మాయబోతలు సమాజంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయండి, ఎక్కువైపోయి. ప్రతివాడు స్వస్థతే కదండి, ప్రతివాడు స్వస్థతే. ఏమి స్వస్థత చేస్తున్నాడు అన్నాడు మొఖానికి. కరోనా వచ్చినప్పుడు సవాలు విసిరానండి, ఒరే బాబు, ప్రపంచంలో ఉన్న వైద్యులారా, స్వస్థతా వరాలు ఉన్న భక్తులారా, కరోనా ఆపరండ్రా బాబు, లక్షల మంది చచ్చిపోతున్నారంటే ఒక్కడ మాట్లాడలేదండి. ఆడు మాస్క్ వేసుకొని తిరుగుతున్నాడు. ఏంటి స్వస్థత వరం ఉన్నవాడు నీకెందుకురా మాస్కు? నీకెందుకు మాస్కు? ఏమండి, ఇలాంటి గారడీ వాళ్ళందరూ, సీమోన్ లాంటి గారడీ వాళ్ళు ఈరోజు ప్రపంచం అంతా ఉన్నారు. కానీ ఒకడు మారిపోయాడండి, ఒకడు మారిపోయాడు. ఆయన ఎవరంటే అమెరికన్, ఎవరినైనా బెన్హిన్ మారాడు. బెన్హిన్ స్వస్థత లేవని ఒప్పుకొని బెన్హిన్ మారాడు. నువ్వు తప్పు చేస్తున్న తప్పు, నువ్వు తోసేస్తున్నావు అందరినీ నీ దగ్గరికి రాగానే. స్టేజ్ మీద తిరుగుతాడు, తిన్నగా ఉండరు కదండి వీళ్ళు. స్టేజ్ మీద ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఏంటి పని? తిన్నగా కూర్చొని పాఠం చెప్తే పిల్లలకు పాఠం అర్థం అవుతుంది, పరీక్షలు రాస్తారు, పాస్ అవుతారు. నువ్వు డ్యాన్స్ చేసుకుని పాఠాలు చెప్తుంటే వాళ్ళకి నీ స్టెప్పులే చూస్తారా, నీ డ్యాన్సే చూస్తారా, నీ మాటలే వింటారా? వెన్నహిని మారాడు దగ్గరికి వస్తే తోసేయటమే. వాడెనకాతలోడు వీళ్ళందరూ పడిపోతారు వరుస కన్నా. ఈ మధ్యని తమిళనాడులో ఒకడు ఉన్నాడండి, ఆడైతే ఇలాగంటాడని అంతే, కోటు తీసి దినకర్ల వీళ్ళు బెనహిన్లాగే కోటు తీసేసి ఇలాగ దులిపాడంటే ఇలా పడిపోతారు కొంతమంది. ఏమిటి నిజంగా పడిపోతున్నారా? వీళ్ళు ఆళ్ళ దోషిస్తే వాళ్ళ పక్క వాళ్ళు దోషిస్తే వాళ్ళు పక్క పడిపోతారు. మరి ఏం చేస్తారు? బాబోయ్ మమ్మల్ని తొయ్యకండి అని ఎవరు అనరు అక్కడ. అంటే దెయ్యం పట్టేత దేవుని భయం. దేవుని పిల్లలారా, మోసాలు జరుగుతున్నాయి. అందుకే మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. రక్షణ. నా పిల్లల్ని, మిమ్మల్ని ఇంతమందిని నేను కాపాడుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నన్నైతే మొట్టమొదట్లో తగిలేసేవారండి. బాబు ఆయన క్రీస్తు విరోధి అయినా, నన్ను చూడగానే నేనట క్రీస్తు విరోధినట. క్రీస్తు విరోధి అయినా ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళకండి, ఆయన చర్చికి ఎవరు వెళ్ళకండి అని పెద్ద ప్రోపగండా చేసి తిరిగారండి నా మీద. కానీ ఈరోజు నా పిల్లలు ప్రపంచం అంతా ఉన్నారండి. రియల్లీ నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. ఈరోజు నాకు పిల్లలు, ఇంతమంది పిల్లల, నా మాటలు నమ్మిన వాళ్ళు ఇంతమంది పిల్లలు వచ్చారా? అమ్మాయ్యా తండ్రి, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు అనుకుంటాను అంతే. దేవుని పిల్లలారా, అలా వచ్చిన వారు 42వ వచనంలో 3000 మంది కదండి బాప్తిస్మం పొందారు ఆ రోజు. వీరు అపోస్తులుల బోధలోనే ఉండాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ప్రవక్తలు, రాజులు, రకరకాల వృత్తులు ఉన్నవారు, ఏమండి మరి అపోస్తలులు, శిష్యులు అందరూ ఎంతోమంది రాశారు. సుమారు 42 మంది ప్రవక్తలు, రాజులు, ఏమండి తర్వాత అపోస్తలులు, శిష్యులు రాశారు బైబిల్ని. అలాంటి 42 మంది. ఈ 42 మంది 42 ఒక ఊరిలో ఉన్నవాళ్ళు కాదు, వీళ్ళు ఒక కాలంలో ఉన్నవాళ్ళు కాదు, ఒక ఊరిలో ఉన్నవారు కాదు, ఒక కాలంలో ఉన్నవారు కాదు, ఒక ప్రాంతంలో ఉన్నవారు కాదు, ఒక అమెరికాలో ఉన్నవారని కాదు, ఇండియాలో ఉన్నవారని కాదు, జపాన్లో ఉన్నవారని కాదు, ప్రపంచం అన్ని దేశాల్లో, ఆయా దేశాల్లో ఉన్నవారు ఆయా కాలాల్లో, వాళ్ళు ఆయా కాలాల్లో పుట్టి ఎవరికి వారే రాశారు దాన్ని. అవన్నీ దేవుడు ఒక చోటుకి చేర్చి 66 పుస్తకాలుగా చేసి దాన్ని ఒక చక్కటి అందమైన పుస్తకంగా మార్చి ఈరోజు అందరి మధ్య ఉంచుతున్నాడు. దాన్ని ఈరోజు తగలబెడుతున్నారు మత ఛాందస్వాదులు. భయపడకండి,
దేవుడు తన కార్యక్రమాలను చూపించే రోజులు ఆసన్నం అవుతున్నాయి. వీళ్ళందరూ అనుభవించక తప్పదు, వీళ్ళు అనుభవించక తప్పదు, అనుభవిస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. అలాగని వినని వారి దగ్గరికి వెళ్ళి మీరు వినకపోయినా చెప్తానని మీరు చెప్పకండి. ఎందుకు అలాగ చెప్పడం? వినని వారికి ఎందుకు బోధించడం? వినరలు, మీరు చెప్పినా వినరు, ఎందుకు చెప్పటం? వదిలేయండి, వాడే పోతాడు, వాడే నాశనం అయిపోతాడు. దేవుడు కూడా కొన్ని స్థలాలకి పౌలు గారిని నువ్వు వెళ్ళొద్దు అని అడ్డగిస్తాడు. ఆయన నువ్వు వెళ్ళకు అక్కడికి, నువ్వు ఇప్పుడు వెళ్తే మంచిది కాదు అక్కడికి అని ఎఫ్సిపట్నంలోకి వెళ్ళినప్పుడు. కనుక దేవుని పిల్లలారా, దేవుని వాక్యం వినేవాళ్ళకే చెప్పండి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాటే. ఇంకా నీ సొంత మాటలో నీ సొంత సాక్ష్యాలు చెప్పకు. ఏమండి, సొంత సాక్ష్యాలు చెప్తారా? అసలు బైబిల్ చెప్పరండి. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ప్రార్థనా పరురాలైనటువంటి ఎస్తేరమ్మ గారు వచ్చి తమకు కలిగిన దర్శనం గురించి వివరిస్తారు. అనగానే ఇప్పుడు వస్తుంది బైబిల్ పట్టుకొని ముసుగేసుకొని. నేను రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, సోదరులారా, నేను రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను మోకాళ్ళ మీద ఉన్నాను. అప్పుడు ప్రభువారు నా దగ్గరికి వచ్చి నిలబడి తన కుడి చెయ్యి, మళ్ళీ ఎడం చెయ్యి అంటే బాగోదని, తన కుడి చెయ్యి నా బుర్ర మీద పెట్టి, అమ్మా నిన్ను దీవిస్తున్నాను, నీకు మంచి కోడల్ని రప్పిస్తాను, నువ్వు భయపడొద్దు, నీ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయి. ఏమండి, ఇది నిజమా? సాక్ష్యం అంటే ఎవరిదండి? సాక్ష్యం అంటారు, సాక్ష్యాలు చెప్పడం. సాక్ష్యం అంటే, సాక్షి అంటే కన్ను, సాక్షి అంటే కన్నుని సాక్షి అంటారు. అక్షయ్ చూసిన దాన్ని చెప్పడం సాక్ష్యం, చూసిన దానిని చెప్పడం. నువ్వు చూసింది కోర్టులో న్యాయదేవతకి గుడ్డ కట్టేస్తారు కళ్ళకి, చూసారు కదా, న్యాయదేవతకి కళ్ళు కట్టేస్తారు, రిబ్బన్ వేసేస్తారు, నల్ల రిబ్బన్, అది కూడా సాక్ష్యం. నువ్వేం చూసావు చెప్పు నాయన అడుగుతాడు జడ్జి. నువ్వేం చూసావు? చూసింది చెప్తాడే, దాని పేరే సాక్ష్యం. ఈవిడేం చూసింది? కళ్ళతో చూసిందా? కళ్ళు మూసుకుంది, గుడ్డిది కదా, గుడ్డిది కదండి, కళ్ళు మూసుకుంది కదా, ఏం చూస్తుంది? ఏం చూడడం లేదు. ఏం చూడడం లేదు ఆవిడ. దర్శనంలో కళ్ళు మూసుకుంటూ యేసుప్రభు దిగాడు అంటే ఈవిడే ఊహించేసుకుంటుంటుంది. యేసుప్రభు వచ్చినట్టు, తన బుర్ర మీద చేసినట్టు, అమ్మ అని మాట్లాడుతున్నట్టు. అన్నీ సాక్ష్యాలేనండి. అందుకే వాళ్ళ చర్చిలకి టైము రైమ్ ఉండదండి. గంటలు ఉతికేస్తారు అంతే. అలాగేలాగ ఉతుకరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉతుకుతారు. దేవుని పిల్లలారా, సాక్ష్యాలు చెప్పుకుంటూ చర్చిలుగా కూడుకుంటున్నారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చివరి రోజు మీరు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. వెళ్ళినా ఉపయోగం లేదు. అన్నీ బైబిల్లో లేని సంగతులు బోధిస్తారు. పాత నిబంధన ఎక్కువగా చెప్తారు. పాత నిబంధన ఎక్కువ కథలుగా ఉంటాయి కనుక చెప్పడానికి బాగుంటుందని అయ్యే చెప్తుంటారు. కనుక వీళ్ళ గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక వీరు అపోస్తుల బోధ యందును, 3000 మంది అపోస్తుల బోధ అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఉన్నవే చెప్పాలి. కానీ మరి ఏదైనా నువ్వు చెప్పకూడదు, షటాప్ అన్నాడు. ఏమండి, అవునా? మనం ఏం చెప్తాం? నా గురించి ఏం చెప్తానంటే, మీకు నా గురించి చెప్పడానికి ఏమీ లేదు. మీకు ఉపయోగపడేది ఏదైనా నా గురించి నేను చెప్పుకుంటాను. మరి నా గురించి చెప్పకపోతే నేను నా సాక్ష్యం ఇస్తే ఎలాగవుతుంది? పలానప్పుడు నా దేవుడు నాకు కొండ మీద కనిపించాడని. నేను చిన్నప్పుడు అండి కొండల మీదకి వెళ్ళేవాడిని ప్రార్థన చేయడానికి. ఎందుకంటే యేసుప్రభు ఒలివ కొండ మీదకి వెళ్ళేవాడు, అలాగా మోషే గారు ఏమో సినాయి కొండ మీదకి వెళ్ళేవారు. అంటే కొండ మీదకి వెళ్తే కానీ దేవుళ్ళు కనబడరేమో, దేవుడు కనబడతాడేమో అని అలా నమ్మి నాకు నేనుగానే అపార్థం చేసుకొని కొండ మీదకి వెళ్ళేవాడిని అండి. కొండ మీద ఎప్పుడు రాత్రప్పుడు వెళ్ళేవాడిని. పగలు చేస్తే ప్రార్థన అనిపించుకోదండి. దీర్ఘ ఉపవాస ప్రార్థన అంటే స్నానం చేసేసి రాత్రి అన్నం తినడం మానేసి కొండెక్కేవాడినండి ప్రార్థన చేయడానికి. అప్పుడప్పుడు ప్రార్థన చేసి కళ్ళిప్పి చూసేవాడినండి. ఒకళ్ళు దేవుడు కానీ వచ్చాడేమో, నిలబడ్డాడేమో. ఇంకేటండి, ఎవరు ఉండేవారు కాదండి. అప్పుడు మనసు కఠోరం అయిపోయిందండి, కఠినం అయిపోయింది నా మనసు అంతా. ఏటి దేవుడు కనబడ్డావు,
ఇటు అందరూ అంటారు దేవుడు నాకు కనబడ్డాడు, దేవుడు నాతో మాట్లాడాడు. మరి వీళ్ళందరితో మాట్లాడిన దేవుడు నాతో ఎందుకు మాట్లాడలేదని బాధపడేవాడిని అండి. ఏమండి, ఆ తర్వాత శ్మశానాల్లోకి వెళ్ళేవాడిని అండి. మీరు వినే ఉంటారు ఇది. శ్మశానాలకు వెళ్ళేవాడిని అండి. మంచి సమాధి, చలువరాతితో కట్టిన సమాధి ఎక్కడ ఉందో చూసేవాడిని. విశాఖపట్నంలో మంచి సమాధులు అండి, చాలా ఖరీదైన సమాధులు. అక్కడికి వెళ్ళగానే దాని మీద దుప్పట ఇచ్చేవాడిని అండి. ఆ వాచ్మెన్, బరెల్ గ్రౌండ్ వాచ్మెన్ ఏంటంటే కుక్కను వదిలేస్తాడండి. సమాధుల్లో మామిడి తోట అది ఉంది కనుక మామిడి పళ్ళు ఎత్తుకెళ్ళిపోతారని రాత్రులు కుక్కలు వదిలేసేవారండి వాళ్ళు. అప్పుడు ఆ ముసలాయన పెద్ద ఆయన చెప్పాడు, బాబు నువ్వు రాత్రప్పుడు వదిలేస్తావు, రాత్రప్పుడు నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కదా, మరి కుక్కను వదలను, మరి ఈరోజు కట్టేస్తాను, నువ్వు వెళ్ళిపోగానే నన్ను లేపేసి మీరు వెళ్ళిపోండి అన్నాడు. అలాగే ఆయన తాతతో చెప్పగానే కట్టేసేవాడండి ఆ కుక్కల్ని. అప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని. అంటే సమాధుల్లోకి వెళ్ళింది కదా వెతకడానికి ఎవరు? మరి సమాధులకు వెళ్ళింది కదా వెతికిస్తుంటే అప్పుడు యేసుప్రభు కనిపించాడు కదా. చూసారా, అది సాక్ష్యం. అదే సాక్ష్యం. ఆవిడ దేనికి వెళ్ళింది, ఆవిడికి చివరికి ఏం జరిగింది, అది కాకుండా నాకు కనబడాలని నేను వెళ్తానండి. ఏం మాట్లాడడానికి దేవుడితో నేను అనుకున్నట్టుగా, దేవుడు అనుకున్నట్టుగా నేను ఆయనలోకి వచ్చేసాను, ఆయన దగ్గర ఉన్నాను, ఆయన నన్ను సంరక్షిస్తున్నాడు, ఆయన బైబిల్లే నన్ను నమ్మించాడు, ఇంకేది నమ్మొద్దన్నాడు, నేను సత్యం తెలుసుకున్నాను, అమ్మయ్య అనుకున్నప్పుడు ఇంకా ఏం కావాలని నేను సమాధుల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను దేవుడు కనబడాలని. దేవుడు కనబడలేదు. తర్వాత బైబిల్లో ఒక వచనం చదివిన తర్వాత కళ్ళు తిరిగిపోయాయండి. మోషే అంటాడు దేవుడిని, కొండ ఎక్కడో చూశాను కానీ మోషేని దేవుడు కనబడమని అడిగిన మాట నేను చదవలేదండి. దేవుడు కనబడాలి అని కోరిక మాత్రం నేను చదవలేదు. కొండెక్కాడు మోషే, కొండెక్కి సమాధులకి వెళ్ళింది మరియా. మనం కూడా అలాగే బైబిల్ ప్రకారం అంటే ఇదే బైబిల్ ప్రకారం మళ్ళీ అన్ని అక్రమంగా వెళ్ళకూడదు. బైబిల్ ప్రకారం అని అక్రమైన మార్గంలో బైబిల్లోకి వెళ్ళకూడదు. క్రమమైన మార్గంలో 1కి 10 సార్లు చదవండి, 1కి 10 సార్లు. అందుకే మీరు అందరూ చాలా మేధావులుగా మారిపోయారు మీరు. ఏమండి, మరి ఎక్కడికి వెళ్ళినా యేసుప్రభు నాకు కనిపించలేదు. అసలు కనిపించిన యేసుప్రభు అలాగే ఉంటాడని నేను ఎలా నమ్మనండి? అదొక డౌట్ వచ్చిందండి. ఒకవేళ కనిపించాడు అనుకో రాత్రప్పుడు టార్చ్ లైట్ పట్టుకెళ్ళేవాడిని అండి సమాధులకు కానీ కొండకు కానీ వెళ్ళేటప్పుడు, ఏ పురుగు బట్టర్ వస్తుందని. యేసుప్రభు కనబడలేదండి. కనబడకపోగానే తెల్లవారే నిరాశ నిస్పృహలతో ఇక దేవుడి మీద విరక్తి వచ్చేస్తున్న మనసు వచ్చేసిందండి నాకు. అలాగా ఇంటికి వెళ్ళిపోయేవాడినండి. మా అమ్మగారు అడిగారు, ఏమరా బాగాలేవు, దేవుడు కనిపించలేదా అని. లేదమ్మా కనిపించలేదని. అయ్యో కనిపించలేదురా, ఇంకోసారి వీళ్ళు మళ్ళీ కనబడతాడు. వాళ్ళైనా మానిపించాలా, ఏం వెళ్తావరా అక్కడికి అనాలా, ఇంకోసారి వీళ్ళు కనబడతాడంటే నాలో తప్పులు ఏమైనా ఉన్నాయేమో అని బాధపడిపోయేవాడినండి. ఏమైనా పాపాలు చేస్తున్నానా దేవుడు అని అడిగేవాడిని కన్నీళ్ళు కార్చుకొని. ఆయన కనిపించలేదు. ఎందుకంటే ఆయన నాకు కనిపించేశాడు, ఆయన నాలోకి ప్రవేశించేశాడు. ఆయన నాకు మంచి వాక్యాన్ని ఇచ్చేశాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చేశాడు బైబిల్ మీద. అమ్మయ్య సంతోషించాను. అప్పుడు మోషే గారు అడుగుతారు, దేవుడా నువ్వు నాకు కనిపించు అని. నల్లగా అడిగాడు. నిర్గమాకాండంలో 33వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 33:20 వచనం. మరియు ఆయన, మోషే నా ముఖం చూడాలని ఆశపడుతున్నా కదా, నాకు కనబడాలనే ఉందయ్యా నీకు, నువ్వెంతో ఆశపడుతున్నావు కదా నన్ను చూడాలని, నేను నీకు కనబడాలని అనుకుంటున్నాను, కానీ నేను కనబడితే నువ్వు కనబడవు. ఏమన్నాడండి? నేను కనబడితే నువ్వు చచ్చిపోతావు. ఏ నరుడును నన్ను చూసి బ్రతుకనేరడు. చంపేస్తాడా కనబడి? నన్ను చంపేమని దేవుడిని అడుగుతున్నాను. నా కొండల మీదకి సమాధుల్లోకి వెళ్ళి నన్ను చంపే దేవుడా నాకు కనబడి వారు ప్రార్థన చేస్తుడు. దేవుడు ఏమనుకుంటాడు, ఏటీడు ఇంకా పిచ్చోడు నన్ను కనబడమంటాడు ఏంటి, పోనీ వెళ్ళి కనబడిపోతావని నిర్ణయం తీసుకుంటాడా? అలాంటి నిర్ణయాలు తీసుకోడు. నన్ను చంపాడు ఎందుకంటే ఆ సమాధి మీద నేను అలా పడుకుంటూ పోతాను అంతే. ఇంకా అలా వచ్చి ఈజీగా పక్కన పోయి తీసి పాతేయడమే. కనబడతాడా దేవుడు మాటలు వినబడతాయా? దేవుడు మాటలు నాకు స్వరం వినబడిందని అంటాడు. నాకు ఆకాశవాణి, మెల్లటి స్వరం, కుమారా అని. మనకు కూడా ఇప్పుడు
వెంట్రుకలు నిలబడిపోతుంటే అలా మైకుల్లో చెప్తుంటే, అందులో ఈ దినకరన్కి వాళ్ళకి ఇలాంటి పెద్ద సౌండ్ సిస్టమ్ పెడతారేమో అండి, చాలా భయంకరంగా వినబడతాయి. కుమారా అమ్మ, ఈయన కనబడే ఉంటాడు. ఏమంటున్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం. ఇవన్నీ చదువుకున్నానండి ఆన్సర్స్. మరి బిట్ క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ నేను నేర్చుకోవాలి కదా, బైబిల్ నేర్చుకోవాలి కదా. అందులో ఏమనుంది అక్కడ? 1వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇక్కడ ఉంది. ఇదేంటి ఇక్కడ వినడు, కనబడనే ఉంది, ఒక దగ్గర అనే మాటలు వినబడవని ఉంది. ఈటిలు అందరూ కనబడుతున్నాడని చెప్తున్నారు, వినబడుతున్నాయని చెప్తున్నారు. ఇదంతా పెద్ద గారడి. అపోస్తుల బోధ. ఓకే అండి, మరి మీరు అపోస్తుల బోధ వింటారా? ఇంతవరకు నా పిల్లలందరూ ఈ 3 రోజుల పగలు రాత్రి సభలలో బైబిల్లో రాయబడినవి మాత్రమే చెప్పారు. నేను రాసిన బైబిల్ ఏమీ లేదు. నేను రాసిన పుస్తకం ఉంది, బైబిల్కి వివరణ ఇచ్చాను. బైబిల్లో రాయబడిన పదాలకి వివరణలు ఇచ్చి రాశాను. ఈ మాట ఎందుకుంది, ఈ మాట ఎందుకుంది, శాస్త్రవేత్తల ఆలోచనలన్నీ పట్టుకొని అవన్నీ బైబిల్లో నుంచి వీడు కాపీ చేశారు అని రాశాను. బైబిల్ని గొప్ప చేశానే తప్ప బైబిల్ని తప్పు చెప్పలేదు. ఓకే అండి, మరి చాలా రోజులైంది, చాలా టైం అయింది. మరి సెలవు తీసుకుందామా? సెలవు తీసుకుందాం. మరి ముగింపు ప్రార్థన కుమారుడు ప్రసన్నబాబు చేసి ఆశీర్వాదంతో మనందరం సెలవు తీసుకుందాం. ఓకే మై సన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ అమూల్యమైన ప్రేమ చేత తండ్రి, ఈ 3 దినములు మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చి మీ అపురూపమైన మాటలను మాకు నేర్పి తిరిగి మమ్మల్ని అందరినీ తండ్రి మా స్వస్థలాలకు పంపించుచుండగా కృతజ్ఞతలు మీకు చెల్లించుచున్నాము నాయన. 3 రోజులు వాతావరణమును అనుకూలపరిచి దేశములో రాష్ట్రంలో నిండుగా వర్షాలు కురుస్తున్న మా కొరకు చక్కని వాతావరణాన్ని ఇచ్చి మంచి మాటలు మాకు నేర్పించి మా పట్ల నిరంతరము మీ కృపను చూపిస్తున్నందులకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దూరభారాల నుంచి పిల్లలు అన్నిటినీ ఓర్చి వచ్చారు. వాళ్ళు తిరిగి ప్రయాణమే వెళుతున్నారు. ఈ రాత్రి మొదలుకొని రేపటి వరకు ప్రయాణాల్లో ఉన్న వాళ్ళందరినీ సురక్షితంగా వారి వారి గృహాలకు చేర్చండి. వెళ్ళిన వాళ్ళు విన్న వాక్యమును నిష్ప్రయోజనముగా విడిచిపెట్టకుండా తాము విన్న వాస్తవాలను తండ్రి తమ జీవితంలో అలవర్చుకొని తమ బ్రతుకులలో మీకు ఇష్టమైన కార్యాలు చేసి మిమ్మల్ని మెప్పించి తామును తమ కుటుంబాలు మీ సేవలో కొనసాగిపోయే భాగ్యాన్ని దయచేస్తూ మరలా ఇటువంటి కార్యక్రమాల్లో మేమంతా కలుసుకొని మరిన్ని మంచి మాటలను వినుటకు మా అందరికీ ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును మా అందరికి అనుగ్రహించవలసిందిగా మీ పాద సన్నిధులు వేడుకుంటున్నాం. మా అందరి జీవితాల్లో మీరు చేస్తున్న ఎన్నో ఉపకారములు బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. దేశంలో ఏంటో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నప్పటికీ పిల్లలందరినీ కాపాడండి. మరి దేశము కోసం, దేశంలో ఉన్న ప్రజల కోసం సత్యము తెలియక చీకటిలో పయనిస్తున్న పిల్లలందరూ మీ గొప్ప కుమారుని యొక్క క్రీస్తు వెలుగులను తండ్రి వారు చూడగలుగుటకు సహాయం దయచేయండి. ఈ కార్యక్రమాలు ఎంతమంది ఆర్థికంగాను, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను శ్రమపడి సహాయం చేశారో తండ్రి, కష్టపడ్డారు, వారందరినీ తండ్రి పేరు పేరున మీరు గుర్తించి వారికి మెండైన ఆశీస్సులు, మరి వారికి మీ కృపను, మీ కనికరమును, మీ కటాక్షమును వారిపై ఉంచి ఏలేమీ వాళ్ళకి లేకుండా దేవా మరలా మమ్మల్ని తిరిగి ఈ ప్రాంతంలో కలుసుకొనగలిగే భాగ్యమును మా అందరికి అందించండి తండ్రి. మరి రోగములతో, ఇబ్బందులతో, కష్టాలతో, సమస్యలతో బాధపడుతున్న ఎంతమంది పిల్లలైతే మీ వాళ్ళు ఉన్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరి జీవితాల్లో ఎన్నో మేలులు జరిగించండి తండ్రి. మీరు ఉన్నారు అనే రుజువులు, సాక్ష్యాలు మరి చూడకనమ్మ ఈ తరంలో ఉన్న మా అందరి పట్ల మీరు కృప చూపండి. మా అపరాధములను మన్నిస్తూ మీ కుమారుడిని క్రీస్తు ద్వారా చూపుచున్న గొప్ప కరుణను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. మరలా
రానున్న రోజుల్లో మీ ప్రణాళికను బట్టి తండ్రి మేమంతా మీ జ్ఞానపు వెలుగులలో నడిచే భాగ్యాన్ని దయచేయండి. తండ్రి గారికి మరింతగా ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును దయచేసి మరి మేము మా కుటుంబాలతో ఇదే గొప్ప కార్యక్రమాలలో పాల్గొనగలుగుటకు, మరలా మేమంతా గొప్ప సమాజంగా కూడుకొని మిమ్మల్ని మహిమపరచగలుగుటకు, భవిష్యత్తులో మీ కొరకు మేము సిద్ధపడుతున్న అనేక ప్రణాళికల్లో తండ్రి మేము ముందుండగలుగుటకు సహాయం దయచేయండి. మేము చేస్తున్న సకల పరిచర్యల్లో మరి ఎంతమంది దాతలుగా ముందుకొచ్చి తమ కష్టాన్ని ప్రతినిత్యము అందిస్తూ సహకరిస్తున్నారు, వారందరి పేర్లు జీవగ్రంథమందు వ్రాసి ఉన్నారని నమ్ముతున్నాం. ఇహమందు 100 రెట్లు, పరలోకమందు నిత్యజీవమును వారందరికీ మెండుగా ప్రసాదించవలసిందిగా మరొకసారి మీ పాద సన్నిధిలో వేడుకుంటూ క్రీస్తు యేసు వారి అత్యంత కృపగలిగిన నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధికి చేర్చుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలము మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమెన్.